గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ రొద్దం శ్రీనివాస్. ఈ 15 డేస్ నుంచి 15 రోజులుగా జరుగుతున్న ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న యుద్ధం మన భారతదేశంతో పాటు చాలా ప్రపంచ దేశాలకు ఇండైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపించడం మొదలైపోయింది. యుద్ధం స్టార్ట్ అయిన వారం రోజులకే దాని ప్రభావం మెల్లమెల్లగా కనిపించింది. ఇప్పుడు భారతదేశంలో అయితే వంట గ్యాస్ రూపంలో, కమర్షియల్ గ్యాస్ రూపంలో ప్రస్తుతానికి ఆ మంటలు చెలరేగుతున్నాయి. చాలా చోట్ల గ్యాస్ కూడా దొరకని పరిస్థితి. ఈవెన్ ఈ భయం నెక్స్ట్ దొరకదా అని కూడా చాలామంది ప్రజలు అవసరం ఉన్నా లేకున్నా కూడా బుకింగ్ చేస్తున్న పరిస్థితుల్లో ఆ గ్యాస్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్గా మారిపోయింది. ఇవాళ చూసాము, ఒక ఆమె గ్యాస్ కోసం గొడవబడి భర్తతో 2 పిల్లల్ని గొంతు నులిమి చనిపోయిన సంఘటన కొద్దిసేపటి క్రితమే చూసాం. అంటే ఒక భయం, అంటే ఇదేమి గ్యాస్ లేకపోతే ప్రపంచం తలకిందలైపోదు, గ్యాస్ లేకపోతే చాలా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వంట చేసుకోవడానికి మన పూర్వీకులు ఎప్పటి నుంచో కట్టెల పొయ్యిల దగ్గర నుంచి బొగ్గులు రకరకాలవి వాడుతున్నారు. బట్ కొంచెం ఎందుకో ప్యానిక్ అవుతున్నారు. దీన్ని హ్యాండిల్ చేయడంలో ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా గైడ్ చేయాలి అనిపిస్తుంది. ఓకే, ఆ విషయాల కంటే ఇంకా యుద్ధం ప్రభావం ఇంకా ఏ రూపాల్లో మన ముందు ఉండబోతుంది, ఇంకెంతకాలం దీని పరిస్థితులు ఇంకా ఎలా మారబోతున్నాయి అనేది ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. శ్రీనివాస్ గారు, గత 15 రోజులుగా జరుగుతున్న యుద్ధం ఏ పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతము? దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి వచ్చే రోజుల్లో? ఇటు ట్రంప్ ఈ విషయంలో చాలా ఒక రకంగా చెప్పి తప్పుడు అంచనా వేసాడేమో అనిపిస్తుంది ఇరాన్ పట్ల. ఆయన ఏమనుకున్నాడంటే అమెరికాకి చమురు ఎక్కడైతే ఎక్కువగా దొరుకుతుందో ఆ దేశాల మీద ఆధిపత్యం కావాలి. ప్రపంచంలో కల్లా చమురు ఎక్కువగా దొరుకుతున్నటువంటి ప్రాంతం ఏదంటే వెనుజులా ప్రాంతం. వెనుజులాని అస్తవ్యస్తం చేసి పడేసాడు. అధ్యక్షుడిని ఎత్తుకు వెళ్ళిపోవడం, జైలు శిక్ష వేయించడం అన్నీ కూడా జరిగింది. అక్కడ సాధ్యమైంది. నెక్స్ట్ ఇరాన్ ప్రాంతంలో కూడా యుఏఈలో చాలా ఎక్కువగా జరుగుతుంది. వాళ్ళ మీద మంచి ఆధిపత్యమే ఈయన సాధించుకున్నాడు. ఇప్పుడు ఇరాన్ మీద కూడా ఈయనకి ఆధిపత్యం కావాలి. ఎందుకంటే ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు ఉత్పత్తి చేసేటువంటి ప్రాంతం ఏది అంటే ఇరాన్. సో అక్కడ ఉన్నటువంటి రెజ్యూమ్ చేంజ్ చేసి తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని పెట్టుకుని ప్రపంచంలో చమురు క్షేత్రాలు ఎక్కడున్నా సరే అమెరికాకి బెనిఫిట్ జరగాలి. ఆయన చెప్పకనే చెప్పాడండి, అమెరికా ఫస్ట్ అన్నాడు. అమెరికా ఫస్ట్ అంటే అమెరికా నువ్వు ముందు ఉంచడం కోసం ఇతర దేశాల యొక్క ప్రగతిని, ఇతర దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసేస్తానంటే అది కుదరదు కదా. మనం ఏమి జంగ్లీ రాజులో లేము ఈరోజు, లేకపోతే ఆటవిక రాజ్యం అనేటువంటిది నడవడం లేదు. కనీస బేసిక్ అంతర్జాతీయ రాజకీయ నీతి అనేటువంటిది కూడా పాటించకుండా ఎక్కడ పడితే అక్కడ చమురు ఎక్కడైతే ఉన్నదో అక్కడ డామినేట్ చేయడం కోసం ఈయన ప్రభావం చూపిస్తున్నాడు. ఇరాన్ని చాలా తక్కువ అంచనా వేసాడండి. ఇరాన్లో ఇప్పుడు ఇరాన్ని టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి అంటే అక్కడ వీళ్ళు యురేనియం శుద్ధి కార్యక్రమం అనేటువంటిది ఏదైతే ఉందో అది పైకి చెప్పేటువంటి కారణం. అసలు కారణం ఏంటి అంటే అనేక శాంక్షన్స్ విధిస్తున్నాడు. ఆ శాంక్షన్స్ విధించి వీళ్ళని ఎలా అయినా గ్రిప్లో తీసుకుని రావాలి, వీళ్ళు చెప్పినటువంటి మాట ఉండాలి. ఎందుకంటే ఒకటి డాలర్ అండి, డాలర్తో పాటు ప్రపంచ ఆర్థిక గతిని నిర్ణయించేది ఏది అంటే చమురు బ్యారల్ రేటు. సో ఈ బ్యారల్ రేట్ని ఎలాగన్నా సరే కంట్రోల్ చేయాలి, చమురు ఉత్పత్తి ప్రాంతాలన్నీ కూడా ఇతని కంట్రోల్లో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ యుద్ధం ప్రారంభించాడు. ఇరాన్ని తప్పుడు అంచనా వేసి, తక్కువ అంచనా వేసి చావు దెబ్బతిన్నాడు అండి. ఒక రకంగా చెప్పాలి. ఈ 15 డేస్ యుద్ధంలో ఏ దేశానికి ఎంత నష్టం జరిగి ఉండొచ్చు మీ అంచనా ప్రకారం? ఇప్పుడు ఇరాన్కి అయితే సుప్రీం లీడర్ చనిపోయాడండి, తీరని నష్టం. ముస్తాబా ఖమేనీ కూడా గాయపడినట్టుగా చాలా బలంగా వార్తలు వీళ్ళు ఇస్తున్నారు. అయితే దీన్ని సైకలాజికల్ వార్ఫేర్ లో భాగంగా మనం ఏ విషయాన్ని కూడా చెప్పడానికి లేదండి. అసలు ఆయితుల్లా అలీ ఖమేనీ కూడా చనిపోయాడా, ఇప్పుడు అది కూడా మనం చెప్పడానికి లేదు. సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇదంతా కూడా. మరి ఆ మాటకు వస్తే మరొక థియరీ కూడా వినిపిస్తుంది, మన బెంజమిన్ నెతన్యాహు కూడా లేడు, అసలు ఆయన కనిపించట్లేదు, దేశాల్లోకి వెళ్ళిపోయాడు, తలదాచుకున్నాడా, చనిపోయాడు, ఇలాగ రకరకాలైనటువంటి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయండి. కాబట్టి సరే, అమెరికా కూడా తనంతట తాను ఎక్స్ప్రెస్ చేసింది దాదాపు $1,00,000 కోట్ల ఖర్చు అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేటువంటిది నిజంగా చెప్పాలి అంటే ఈ సమయంలో అమెరికా ఇంత నష్టపోయి సాధించింది ఏంటి?
ఇరాన్ మీద ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. అక్కడ చమురు క్షేత్రాల మీద ఏమన్నా ఆధిపత్యం సాధించిందా? సాధించలేదు. రెజిమ్ని చేంజ్ చేయగలిగిందా? చేంజ్ చేయలేదు. అమెరికా ఫస్ట్ అన్నది ఎందులో ఫస్ట్ ఇప్పుడు ఆ విషయంలో? సో అక్కడ ఘోరంగా విఫలమైందండి. అమెరికా ఘోరంగా నష్టపోయింది. ఇరాన్ చూస్తే కనుక ఇరాన్కి కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఇరాన్కి సరే బయట వినిపిస్తుంది, మనం చెప్పుకుందాం. సుప్రీం లీడర్ ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడు. అలాగే ముస్తాబా ఖమేనీ గాయపడ్డాడు. అలాగే వాళ్ళ యొక్క ముఖ్యమైనటువంటి చమురు క్షేత్రాల మీద దాడి జరుగుతుంది. ప్రజలు అనేటువంటి వాళ్ళు ముందుగాను హ్యాపీగా లేరు. ఈవెన్ ఆయితుల్లా అలీ ఖమేనీ యొక్క పరిపాలన కూడా వాళ్ళు హ్యాపీగా లేరు. ఇప్పుడు హ్యాపీగా లేరు. ఇప్పుడు ప్రాణభయం అనేటువంటిది అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఆ విధంగా కనుక చూసుకుంటే కనుక ఇరాన్కి తక్కువ నష్టం జరిగింది, అమెరికాకి ఎక్కువ నష్టం జరిగిందండి. ఇక లక్షల్లో విలువ చేసేటువంటి డ్రోన్స్ నాశనం చేయడం కోసం కోట్ల విలువ చేసేటువంటి మిజైల్స్ని అమెరికా వాడవలసినటువంటి అవసరం ఏర్పడుతుందండి. ఆ విధంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ నష్టపోయింది ఎవరు ఈ యుద్ధంలో అంటే ప్రస్తుతానికి అమెరికానే అని చెప్పాలి. పైకి కళ్ళబోలి కబుర్లు ఎన్ని చెప్పినా సరే, మేము చాలా ఘోరమైనటువంటి బుద్ధి చెప్పామన్నా సరే, ఐఆర్జీసీ దళాలు ఎక్కడ వెనక్కి తిరగడం లేదు, వెనక్కి తగ్గడం లేదు. అలాగే పోనీ చర్చలు సాధిద్దామని చెప్పేసి అంటున్నారు. చర్చలు సాధిద్దాము అంటే అక్కడ ఉన్నటువంటి మసూద్ పెజెష్కియాన్ వాళ్ళ యొక్క అధ్యక్షుడు అండి, మసూద్ పెజెష్కియాన్, ఆయన పెట్టినటువంటి కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయండి? 3 కండిషన్స్ పెట్టాడండి. ఆ కండిషన్స్ లో ఏమన్నాడు? జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారం ఇవ్వాలి అన్నాడు. అలాగే ఇరాన్ యొక్క సహజబద్ధమైనటువంటి హక్కులు ఏదైతే ఉన్నాయో ఇరాన్ యొక్క హక్కుల్ని వాటిని గుర్తించాలి, జోక్యం చేసుకోకూడదు అన్నాడండి. మూడోది ఏమన్నాడండి? మనకి భవిష్యత్తులో అలాంటి దాడులు జరగకుండా ఉండడం కోసం హామీ ఇవ్వాలి, ఒక అంతర్జాతీయంగా ఒక హామీ ఇవ్వాలి అని చెప్పేసి. అసలు అమెరికా ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుంది. అలాగే ఈరోజు అమెరికా ఏ రోజు కూడా ఏ దేశానికి నష్టపరిహారం చెల్లించినటువంటి సందర్భాలు లేవు. అవన్నీ జరిగేటువంటి ఆల్రెడీ ఇంతకుముందు జిమ్మీ కార్టర్ ఇరాన్కు ఆల్రెడీ ఒక ఒప్పందం రాయించున్నాడు కదా సార్, చరిత్ర చూసుకుంటే. ఆ విధంగా చూసుకున్నా సరే వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి కదండి. వైలేషన్స్ అనేటువంటి జరిగినాయి, ఓకే. బట్ ఇట్ ఈస్ నథింగ్ బెటర్ దెన్ సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అంటారు కాబట్టి దే షుడ్ బి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అయితే నెక్స్ట్ జిమ్మీ కార్టర్ ఒప్పందం జరిగినప్పటికీ, ఉల్లంఘన జరిగినప్పటికీ ఇప్పటికీ చాలా డేస్, సంవత్సరాలు తేడా వచ్చింది, పరిస్థితులు మారాయి. కాబట్టి ఆ ఒప్పందం అనేటువంటిది రాసిస్తే గనక ఖచ్చితంగా కొంతవరకు శాంతించవచ్చు ఇరాన్ అనేటువంటిది. కాకపోతే ఇరాన్ పర్సనల్గా తీసుకుందండి. ఎప్పుడైతే ఆయితుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో దీనికి ఖచ్చితంగా మేము రివెంజ్ అనేటువంటిది తీర్చుకుంటాము, మా పగ తీర్చుకుంటాము, ట్రంప్ని చంపుతాము అని చెప్పి అమెరికా అధ్యక్షుని కాదు, ట్రంప్ నేను పర్సనల్గా చెప్పారు. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చమురు రాజకీయం కనిపిస్తుంది, ఎనర్జీ సెక్యూరిటీ అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే అమెరికా సుప్రీమసీని స్థాపించడం కోసం ట్రంప్ చేస్తున్నటువంటి ప్రయత్నాలు, కుటిల రాజకీయాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇరాన్ యొక్క మొండి పట్టుదల ఏదైతే ఉందో, వాళ్ళ ఆత్మాభిమానంతో కూడినటువంటి మొండి పట్టుదల, ఆ మొండి పట్టుదలతో మతతత్వం కూడా యాడ్ అయి ఉన్నది, ఆ యొక్క ఫెనటిజం అనేటువంటిది కూడా యాడ్ అయ్యి ఉంది. ఇవన్నీ కలిసినటువంటి ఇరాన్ యొక్క తత్వం అనేటువంటి సమస్యను జటిలం చేసింది. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కూడా చూడండి, అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ 4-5 రోజుల్లో నేను యుద్ధాన్ని ముగించేస్తాను. ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, అంచనా వెయ్యలేకపోవడం అనాలా, ఏమనాలో కూడా అర్థం ఇంకో మాట నేను ఇంకోటి పోస్ట్ చేశానండి. ఏంటంటే ఇరాన్ లొంగిపోవడానికి సిద్ధంగా ఉంది, కానీ నేను వాళ్ళ కండిషన్స్ కు నేను యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేను అని ఏమో ఒకవైపు ట్రంప్ అంటున్నాడు. ఇంకోవైపు ఏమో ఎక్కడైతే కొత్త ఖమేనీ వచ్చారో ఐఆర్జీసీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకో 10 ఏళ్ళైనా పోరాడగల సత్తా ఇరాన్ దగ్గర ఉంది, మేము పోరాడతాం తప్ప లొంగిపోమని వాళ్ళు అంటున్నట్లు వార్తలు వచ్చాయి. అవును. సో వీటిలో ఏది నిజం అనుకోవాలి జనం? సింపుల్ అండి. ఇప్పుడు మనకి ఆల్రెడీ మసూద్ పెజెష్కియాన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఎవరైనా చూసిన వెంటనే దాన్ని ఏమైనా ఇంటర్ప్రిట్ చేస్తారు, వీళ్ళు సుముఖత వ్యక్తం చేస్తున్నారని. కానీ ఆ కండిషన్స్ చదివి వినిపించి ఇందాక చెప్పాను మీకు, ఆ కండిషన్ చెప్పినప్పుడు ఆ కండిషన్స్ పెట్టినటువంటి కండిషన్స్ లొంగిపోయే తత్వం కనిపించట్లేదు. నువ్వు అంగీకరించినటువంటి కండిషన్స్ నేను పెట్టాను అంటే లొంగేటువంటి ఉద్దేశం లేదు అని చెప్పచ్చు. ఈ కండిషన్స్ ఇచ్చారు కాబట్టి మేము లొంగిపోవాలని వాళ్ళు అనుకుంటున్నారని ట్రంప్ చెప్పచ్చు. కానీ ఆ కండిషన్లో
ట్రంప్ ఒప్పుకుంటాడా ఫస్ట్ పరిహారానికి ఒప్పుకుంటాడా? ఎంతని కట్టిస్తారు ఏమని కట్టిస్తారు లేక అది జరిగేటువంటి అందుకే మేము ఒప్పుకోవట్లేదు అన్నాడు. అవును. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ కి అర్థం ఏంటి అంటే వాళ్ళు పెట్టినటువంటి కండిషన్సే ఒప్పుకోలేనటువంటి కండిషన్స్ అండి. ఒప్పుకునే కండిషన్స్ కాదు, ఒప్పుకోనటువంటి కండిషన్స్ పెట్టారు. కాబట్టి ఇది ముగింపు అనేటువంటిది అంత త్వరగా జరగదు. ఐఆర్జీసీ దళాలు ఏమన్నాయి, మాకు 10 సంవత్సరాల వరకు కూడా పోరాడే తత్వం ఉన్నది, అది ఎగ్జాగరేషన్ కాదు అంటాను. అవును. కారణం ఏంటి అంటే ఈ రోజు ఉక్రెయిన్ రష్యా విషయంలో ఏమనుకున్నారు, రష్యా లాంటి పెద్ద దేశం ఉక్రెయిన్ ని ఖచ్చితంగా చావు దెబ్బ కొడుతుంది అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు ఎవరిని చావు దెబ్బ కొడుతున్నారో అర్థం కానటువంటి పరిస్థితి రష్యా ఉక్రెయిన్ మధ్య నెలకొని ఉందండి. ఇరాన్ ఇరాక్ వార్లు గతంలో జరిగినటువంటి వార్ కనుక చూసుకుంటే 8 సంవత్సరాల పాటు జరిగిందండి. 8 సంవత్సరాల పాటు వార్ జరిగింది. అవును. అలాగే ఇజ్రాయెల్ కూడా చూడండి, చుట్టుపక్కలన్నీ 8 కంట్రీస్ ఉన్నప్పటికీ కూడా అది కంటిన్యూస్ గా ఏదో ఒక యుద్ధంలో పాల్గొంటూనే ఉంది, నిరంతరం దాడుల్ని ఎదుర్కొంటూనే ఉందండి. సో ఇది ఒక లాంగ్ రన్ స్ట్రాటజీగా మనం తీసుకోవచ్చు. ఐఆర్జీసీ దళాలకి ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఆ విధమైనటువంటి సత్తా సామర్థ్యాలు ఉన్నాయి. ఇది లాంగ్ రన్ నడిచేంత సామర్థ్యాలు కూడా ఉన్నాయండి. అయితే అవుట్ రైట్గా ఎప్పుడు క్లోజ్ అయిపోతుంది యుద్ధం? వచ్చినటువంటి అధ్యక్షుని అలా చంపేస్తూ ఉండాలి అమెరికా. అవును. రెండోది ఏంటి అంటే వీళ్ళు B-2 బాంబర్ లాంటి భయంకరమైనటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో బయటికి తీయాలి. వాటితో పాటు ఏమన్నా న్యూక్లియర్ లాంటి ఆయుధాలు ప్రయోగించాలి. అది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. అవును. ఎందుకంటే అవి గనక బయటకు వచ్చినాయి అంటే ఇప్పుడు జరిగినటువంటి దాన్ని కేవలం మనకి దాడులు కనుక మీరు చూస్తే కనుక డ్రోన్ స్ట్రైక్స్ అవుతున్నాయి, ఎయిర్ స్ట్రైక్స్ అవుతున్నాయి. అవును. ఇంకా పదాతి దళం అనేటువంటిది, ఆర్మీ అనేటువంటిది గ్రౌండ్ లో దిగలేదు. అవును. ఇంకా గ్రౌండ్ లేదు. అదే కనుక దిగడం స్టార్ట్ చేసి ఒక్కొక్కటి ఆక్రమించుకుంటూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. అసలైనటువంటి అర్బన్ వార్ఫేర్ అనేటువంటి స్టార్ట్ అయింది అంటే డిజర్ట్ వార్ఫేర్, అర్బన్ వార్ఫేర్ జరుగుతుందండి అక్కడ ఇరాన్లో. అది కనుక జరిగింది అంటే ఇంకా అది భయంకరమైనటువంటి వెపన్స్ వాడవలసి ఉంటుంది అమెరికా. అదే గనక వాడింది అంటే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందండి. ఈయన అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు కిమ్. అవును. ఎక్సైజ్ చేస్తూ 10 మిసైల్స్ పే చేశాడు. నిన్న కరెక్ట్. నిన్న సందెట్లో సడేమి ఇదేంటి ఎవరు ఎప్పుడు దిగుతాను. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వార్ పెద్దదయింది అంటే చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉంటాయండి. సార్ ఒక కామన్ క్వశ్చన్ నాకు ఒకటి క్యూరియాసిటీ. ఇప్పుడు ఇరాన్ అనేది ముస్లిం కంట్రీ యాక్చువల్గా. అవునండి. కానీ గల్ఫ్ దేశాలన్నీ ఇరాన్కు వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నాయి అనేది నాకు అర్థం కావట్లేదు చాలా మందికి. ఇప్పుడు ఇక్కడ చమురు అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఇరాన్కి తన అవసరాలు అనేటువంటి తనకున్నాయండి. షియా మిలీషియాని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఈ షియా మిలీషియాను ప్రోత్సహించడంతో పాటు తాలిబన్లు ఎలాంటి ఆర్థోడాక్సిక్ రూల్స్ అనేటువంటివి తీసుకొచ్చారో, అంటే బుర్కా వేసుకోవాలి, ఆడవాళ్ళు బయటికి కనిపించకూడదు, కనీసం హెయిర్ కనిపించినా సరే వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆకృత్యాలు చేసినటువంటివి అవి చెప్పుకోవడానికి కూడా చాలా ఇన్హ్యూమన్గా ఉన్నాయండి. ఇన్సేన్ ఇన్సిడెంట్స్ అనేటువంటివి చేశారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. మరి సొంత ఇస్లామిక్ కంట్రీస్ ఆ విధంగా ప్రవర్తిస్తున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయరు. నెంబర్ 1. నెంబర్ 2, ఇరాన్ వాళ్ళని ఎందుకు హేట్ చేస్తుంది? యుఏఈని అండ్ ఓన్ ఇస్లామిక్ కంట్రీస్ ని దాడులు చేస్తుంది. ఎందుకు హేట్ చేస్తుంది? 1990s ఏం చేసిందంటే అమెరికా తన యొక్క ప్రభావాన్ని చూపించడం కోసం, చెప్పాను కదా చమురు ఎక్కడుంటే అక్కడ దాని యొక్క డామినెన్స్ ఉండాలి. ఆ డామినెన్స్ కోసం ఏం చేసిందంటే అమెరికా తన యొక్క 5th ఫ్లీట్ ని మూవ్ చేసిందండి. 5th ఫ్లీట్ యుఎస్ నేవీలో ఉన్నటువంటి 5th ఫ్లీట్ ని బహ్రెయిన్ కి మూవ్ చేసింది. ఈ 5th ఫ్లీట్ లో ఏముంది అంటే ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, మొన్న అబ్రహీం లింకన్ మీద దాడులు కూడా జరిగిందని చెప్పేసి వచ్చిందండి. సో అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. అలాగే ఒక 40 వెజల్స్ అండి, వార్ వెజల్స్ అవి ఉన్నాయి. అయితే దాంతోపాటు ఒక 20 నుంచి 25 వేల మంది సోల్జర్స్ని డిప్లాయ్ చేయగలిగే కెపాసిటీ, అలాగే ఆ గల్ఫ్ మధ్యప్రాచ్యంలో ఇంటెలిజెన్స్ని గ్యాదర్ చేసేటువంటి మొత్తం ఎక్విప్మెంటు, ఆ యొక్క కమాండ్ సెంటర్, ఇవన్నీ కూడా అక్కడ తరలించింది యుఎస్. మరి వాటి యొక్క బేసిస్ అమెరికాకి ఏదన్నా అక్కడ ప్లేస్ ఉందా అంటే లేదు. బేసిస్ ఎవరిచ్చారు? ఆ బేసిస్ గల్ఫ్ ఈ కంట్రీస్, ఇతర ఇస్లామిక్ కంట్రీస్. ఆఫ్ఘనిస్తాన్, మరి ఇజ్రాయెల్,
ఇవన్నీ ఇచ్చినప్పుడు నువ్వు సాటి ఇస్లామిక్ కంట్రీ అని చూడకుండా వీళ్ళ ఎనిమి అయినటువంటి వీళ్ళ మీద ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ శాంక్షన్స్ విధిస్తున్నటువంటి ఇరాన్ కంట్రీని వీళ్ళిద్దరి మధ్యన ఎటువంటి సంబంధం ఉందో చూడకుండా నువ్వు ఇక్కడ బేసిస్ ఇచ్చావు. మరి బేసిస్ ఇచ్చినప్పుడు శత్రువుకి నువ్వు మిత్రుడు అయినప్పుడు నువ్వు కూడా మిత్రుడు కూడా శత్రువు అయిపోతాడు ఆటోమేటిక్గా. సో ఆ విధంగా ఈ ఓన్ ఇస్లామిక్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో అవి ఎనిమిక్ గా మారినాయి. అండ్ ఏమంటున్నాయి, నేను మీ యొక్క జనావాసాల మీద నేను దాడి చేయను, పొరపాటున ఒకటో రెండో పడితే నేనేం చేయలేను. కాకపోతే మీ కూడా కరెక్ట్ అంటారా? స్కూల్ పిల్లలది కూడా జరిగిందండి పొరపాటున. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడిలో జరిగింది ఖచ్చితంగా. ఇవి యుద్ధంలో కామన్ అండి. కారణం ఏంటి అంటే ఫెయిల్యూర్స్ ఉంటాయి, లేకపోతే ఇంటెన్షనల్ ఉంటాయి. ఇంటెన్షనల్ గా చేస్తే కనుక అది భయంకరమైనటువంటి ఇన్హ్యూమన్ థింగ్. నిజంగా చిన్న పిల్లల మీద, వృద్ధుల మీద, స్త్రీల మీద దాడి చేయడం అనేటువంటిది యుద్ధంలో ఉన్నటువంటి నేరాలుగా పరిగణించబడతాయి. సో అది తప్పే అండి, ఖచ్చితంగా తప్పే. ఓకే, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్. కానీ ఈ రోజుల్లో యుద్ధం అంటూ ప్రారంభమైన తర్వాత అది తప్ప ఒప్ప అనేటువంటిది యుద్ధం ముగిసిన తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి అయితే కొనసాగుతుంది అన్న విధంగా తయారైందండి ఏ దేశం వెళ్ళినా సరే. సో ఆ విధంగా కనుక చూస్తే ఇటు అమెరికా యొక్క ప్రభావం ఉన్నటువంటి ఈ యొక్క ఇస్లామిక్ కంట్రీస్ అన్నిటి మీద కూడా ఇరాన్ దాడి చేస్తుంది. రంజాన్ మాసంలోనే సొంత ఇస్లామిక్ కంట్రీస్ మీద దాడి చేసింది అంటే దానికి కారణం ముందు అక్కడి నుంచి వాడిని పంపించేసే, నువ్వు అమెరికాని పంపించేసి నువ్వు అక్కడ పెట్టి కూర్చున్నావు. వాడేమో మా దేశ నాశనాన్ని కోరుకుంటున్నాడు, అప్పుడేమో నీకు ఇస్లామిక్ కంట్రీ అని గుర్తు రాలేదా? మా దేశం గురించి మీరు ఆలోచించినప్పుడు మీ దేశం గురించి నేను ఎందుకు ఆలోచించాలనే విధంగా IRGC దళాలు అనేటువంటి దాడి చేస్తున్నాయండి. ఊహించినటువంటి విషయం ఏంటి అంటే ట్రంప్ ఎక్కడ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు అంటే, ఇది స్టార్ట్ అయిన వెంటనే హార్మూజ్ జలసంధిని, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ఏదైతే ఉందో దాని మీద పట్టు సాధించి అది ప్యాక్ చేసేస్తుంది అనేటువంటి విషయాన్ని అంచనా వేయడంలో ఇంటెలిజెన్స్ చెప్పినా ట్రంప్ వినలేదండి. ఇక్కడ ఇంటెలిజెన్స్ చెప్పినటువంటి విషయం ఒకటి గుర్తు చేసుకోవాలి మనకి. అక్కడ US మిలిటరీ డిపార్ట్మెంట్ ఆల్రెడీ చెప్తానే ఉంది, డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ చాలా క్లియర్ గా చెప్పింది ట్రంప్ కి ఈ క్షణంలో కనుక US యుద్ధానికి వెళ్తే ఓడిపోవడం గ్యారంటీ అన్న పాయింట్ చెప్పిందండి. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చెప్పినాయి. కానీ వినే పరిస్థితి ఎక్కడుందండి ట్రంప్కి వినే 4-5 రోజుల్లో ముగించేస్తాను. ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇప్పుడు వెనిజులా లాగా అనుకున్నాడు. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయిందండి ఆయనకి. కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ తో నేను 5 రోజుల్లో ముగించేస్తాను అంటే అక్కడ 5th ఫ్లీట్ స్వార్మ్ మస్కిటో అటాక్స్ ఉన్నాయండి, ఏం చేయలేకపోతున్నాడండి. అంటే మస్కిటో అటాక్స్ అంటే చిన్న చిన్న బోట్లు ఉంటాయండి, ఆ బోట్లు వచ్చి ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా వచ్చి ఆ క్రూజ్ షిప్ ని కొడుతూ ఉంటాయి, ఏం చేయలేడండి. అండ్ ఇలాంటి అటాక్స్ చాలా ఉన్నాయి ఇరాన్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ తంత్రం కూడా చిన్న చిన్న గుంపులుగా టార్గెటెడ్ గా అటాక్ చేస్తారు, పారిపోతారు, అటాక్ చేస్తారు, వెళ్ళిపోతారు. రెండోది హోల్డింగ్ ద గ్రౌండ్ అండి, నోయింగ్ ద గ్రౌండ్. యుద్ధంలో ఎప్పుడు కూడా హైయెస్ట్ అడ్వాంటేజ్ ఉంటుంది. అంటే గ్రౌండ్ గురించి తెలిసి ఉండాలి, ఎక్కడ ఏ కార్నర్ ఉంది, ఎక్కడ అడ్వాంటేజ్ ఉంది. గ్రౌండ్ అడ్వాంటేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎక్కడి నుంచి వచ్చిన అమెరికాకి ఇరాన్ గ్రౌండ్ గురించి తెలుస్తుందా, అక్కడ ఉన్నటువంటి IRGC దళాలకు బాగా తెలుస్తుందా? IRGC దళాలు ఇంచు బై ఇంచు జల్లెడ పట్టారండి. అమెరికా ఓకే నా దగ్గర టెక్నాలజీ ఉంది, ఇది ఉంది, అది ఉంది అంటే అంత టెక్నాలజీ పెట్టుకుని ఒసామా బిన్ లాడెన్ పట్టుకోవడానికి 4 సంవత్సరాలు పట్టింది. 4 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఐడెంటిఫై చేసి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని 4 సంవత్సరాల తర్వాత అటాక్ లాంచ్ చేశారు. మరి ఓన్ గ్రౌండ్ అండి. సో ఇండియా అయినా సరే అండి, ఎవరైనా సరే ఇండియాకి వచ్చి యుద్ధం చేస్తే ఇండియాది పై చేయి అవుతుందండి. మనం వేరే దేశానికి ఆక్రమణకి వెళ్తే వాళ్ళది పై చేయి అవుతుంది. బికాజ్ దే నో ద గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి తెలుస్తుంది. దే అండర్స్టాండ్ ద గ్రౌండ్ బెటర్, దే యూజ్ ద గ్రౌండ్ బెటర్, ఇవన్నీ కూడానండి. సో ఆ విధంగా కనుక చూస్తే అమెరికా వచ్చి ఇక్కడ పోరాటం చేయాలి, ఇక్కడ ఇతర దేశాలు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం, ఒక ఇజ్రాయెల్ మిగిలిన వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వడానికి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ కూడా ఎందుకు ఇన్వాల్వ్ అయ్యింది అంటే బికాస్ ఆఫ్ హిజ్బుల్లా, హౌతీస్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, హమాస్, వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ ఫండింగ్ అనేటువంటిది ఇస్తుంది ఇరాన్. వాళ్ళు ఇచ్చిన ఫండింగ్ వలన ఇక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు కాబట్టి ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేశాను అంటుందండి. ప్రియంప్టివ్ స్ట్రైక్స్ చేయడం కూడా ఎంతవరకు కరెక్ట్? అది వ్యూహంలో భాగం. అంటే నువ్వు ముందుగా దాడి చేస్తావని నేను దాడి చేశాను, కరెక్టే, ముందుగా దాడి చేస్తావని దాడి చేస్తావు.
కానీ ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేటువంటిది ఉండాలండి. అవును. సంథింగ్ ఎలాగంటే మనం అప్పుడప్పుడు ఏం చేస్తామంటే ఈ పీడీ యాక్ట్లో అండి, ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్లో మనం ఏం చేస్తామంటే ముందస్తుగానే వాళ్ళు రెగ్యులర్గా క్రైమ్ చేస్తున్నారని చెప్పేసి క్రైమ్ చేయకుండా ప్రివెంటివ్ డిటెన్షన్ అని చెప్పి ముందుగానే డిటెన్షన్ చేస్తాం పోలీసు. ఇప్పుడు హౌస్ అరెస్ట్లు మనం చూస్తుంటాం. అలాగే ఇది ఏం చేసింది, ప్రియంటివ్ స్ట్రైక్ చేసింది. నువ్వు దొంగతనం చేస్తావని భయం వేసి ముందుగానే నిన్ను అరెస్ట్ చేస్తున్నాను అన్నట్టు, నువ్వు దాడి చేస్తావని భయం వేసి ముందుగానే దాడి చేశాను. ఇది కొంచెం విమర్శనాత్మకంగా తయారైందండి అది. సరే, ఈ గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఏమైనా మిలిటరీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ నిజంగా గల్ఫ్ దేశాలు మిలిటరీ యాక్షన్ తీసుకుంటే పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇట్ విల్ బి డిఫికల్ట్ అండ్ డెఫినెట్లీ. కానీ అలాంటి పరిస్థితి అయితే గనక రాదు. కారణం ఏంటి అంటే గల్ఫ్ కంట్రీస్ ఇప్పటికే చాలా ఇబ్బంది పడుతున్నాయి. దే హ్యావ్ టు సర్వైవ్ దెమ్సెల్ఫ్. వాళ్ళ మధ్యప్రాచ్యంలో ఒకరికొకరు ఎంత యుద్ధం చేసుకున్నా ఏం చేసుకున్నా వాళ్ళు సహకరించుకోవలసినటువంటి పరిస్థితులు వాళ్ళకు ఉన్నాయి. ఒకవేళ కనుక ఇరాన్ మీద కనుక వాళ్ళు చేశారు అంటే ఇంకా ఘోరంగా దెబ్బతింటారని గల్ఫ్ దేశాలు. ఇప్పుడు కేవలం ఆ యొక్క అమెరికన్ బేసిస్ మీదే దాడులు అనేటువంటివి జరుగుతున్నాయి. అలాంటి పొరపాటు వీళ్ళు చేయరు. ఎందుకంటే మొత్తం మధ్యప్రాచ్యం అంతా ఇన్వాల్వ్ అయిపోయిందంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుందండి. ఈ సీరియస్ లెవెల్ ఆపరేషన్ వల్ల యుద్ధంలో స్టేజ్ 1 వార్కి వెళ్ళిపోతుందండి. స్టేజ్ 1 వార్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. నిన్న ట్రంప్ అన్నాడు, హర్ముజ్ జలసంధిని త్వరలోనే అధీనంలోకి తెచ్చుకుంటాం. అవును, మొత్తం దాని మీద కేంద్రీకృతం 2-3 రోజుల్లో మేము దాన్ని ఫినిష్ చేస్తాం అంటున్నాడు. అవునండి. నిజంగా సాధ్యమవుతుందా హర్ముజ్ జలసంధిని అమెరికా తను అనుకున్నట్లు స్వాధీనం పరచుకోవడం అనేది? అంత ఈజీ టాస్క్ అంటారా? ఈజీ టాస్క్ అయితే కాదు, కానీ అది చెయ్యలేడు అని చెప్పడానికి లేదు. అందుగురించే యుఎస్ అబ్రహీం లింకన్ మీద దాడి చేయడం అనేది ముందస్తుగా వీళ్ళు చేశారు. వీళ్ళకి చాలా స్ట్రాంగ్ ఇరాన్ కోర్కి చాలా ఉంది. ఇరాన్ IRGC దళాలకి, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్కి చాలా మంచి ఇన్పుట్స్ ఉన్నాయండి. ముందస్తుగానే దాడి చేశారు. ఇక్కడ 5th ఫ్లీటే రావాలి. 5th ఫ్లీట్ వచ్చి పని చేయాలి. ఇక్కడ చేయాలంటే 5th ఫ్లీట్ ని స్టార్టింగ్ లో అటాక్ చేశారు, వెనకడిగేశారు. తర్వాత అబ్రహీం లింకన్ కొట్టారు, అది వెనకడిగేసింది అక్కడ అమెరికా. కాబట్టి అది అసాధ్యమైతే కాదు, కానీ 5th ఫ్లీట్ ని తీసుకొచ్చేయాలి. జాగ్రత్తగా చేస్తే కనుక అవుతుంది, కానీ అది అనుకున్నంత ఈజీ కాదు. అదే అంటే ఫుల్ ప్లెజ్డ్ వార్ పెంచాలి. ప్రజెంట్ స్టేజ్లో అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఇది స్టేజ్ 1 వార్కి ఆ స్టేజ్కి వెళ్ళాలండి. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇప్పటికే మనకి ఉక్రెయిన్ అనేటువంటిది తన యొక్క చౌక డ్రోన్స్ని ఇరాన్కి సప్లై చేస్తుంది. రష్యా ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అమెరికా స్థావరాల గురించి, అమెరికా వెపన్స్ గురించి, వాటి గురించి ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా రష్యా ఇస్తుందండి. ఇండైరెక్ట్గా వీళ్ళు ఆల్రెడీ పాల్గొన్నారు ఇందులో. కాదు సార్, ఇక్కడ ఉక్రెయిన్ రష్యా కలిపి ఇరాన్కి సపోర్ట్ చేయడమే వింత అనిపిస్తుంది. మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రయోజనం వచ్చేటువంటి చోట్ల చూడండి, రష్యా ఉక్రెయిన్ ఎప్పటి నుంచో యుద్ధం చేసుకుంటున్నాయి, కానీ కలిసి ఇక్కడ ఇరాన్ విషయం అంటే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేస్తున్నారండి. నువ్వు చేసినంత మాత్రం శత్రువు నాకు మిత్రుడు అనేటువంటి విధంగా లేదు. పోనీ శత్రువు యొక్క మిత్రుడు నాకు శత్రువు అనేటువంటి ప్రిన్సిపల్ కూడా ఇక్కడ లేకుండానే వాళ్ళు చేయడం, ఎవరి ప్రయోజనాలు వాళ్ళు చూసుకుని ఇక్కడ చేయడం అనేటువంటి జరిగిందండి. అలాగే మనకి ఇదే గనక నెక్స్ట్ లెవెల్కి ఎస్కలేట్ అయ్యిందంటే ఈ ఇండైరెక్ట్ సపోర్ట్ అలా డైరెక్ట్ సపోర్ట్గా మారితే ప్రపంచ యుద్ధంగా మారుతుందేమో అనేటువంటి భయాలు ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ చైనా, రష్యా త్వరలోనే ఇరాన్ వైపు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనే అవకాశం ఉంది, వాళ్ళు సపోర్ట్ బహిరంగంగా చేస్తారు అనే ఒక స్పెక్యులేషన్ నడుస్తుంది. అది సాధ్యమవుతుంది అంటారా? చైనా, రష్యా కలిపి ఇరాన్ వైపు ఈ పరిస్థితుల్లో అమెరికాకు వ్యతిరేకంగా వెళ్తాయంటారా? అది ఇంకా ఫైనల్ స్టెప్ అని చెప్పేసి అనాలండి. ఒక రకంగా చెప్పాలంటే అది ఫైనల్ స్టెప్. అది కనుక వెళ్ళింది అంటే యుద్ధం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినట్టే అండి ఖచ్చితంగా. ఇది ఒక సీరియస్ అంశంగా మారబోతుంది. ఇట్ ఈస్ నాట్ ఏ సింపుల్ ఇష్యూ. ప్రపంచ యుద్ధం వైపు అడుగులు పడేటువంటి పరిస్థితులు అండి అయ్యి. అది జరగకూడదని చెప్పేసి మనం కోరుకుందాం. ఇప్పుడు ఏదైతే వెపన్స్ అమ్ముకుంటున్నారో, ఇండైరెక్ట్ సపోర్ట్ చేస్తున్నారో ఉండడమే మంచిది. ఇటు ఏదన్నా సరే, ఇటు కిమ్ కానీ, నార్త్ కొరియా, లేకపోతే ఈ రష్యా, చైనా, ఉక్రెయిన్లు కానీ డైరెక్ట్గా వచ్చేసారు అంటే గనక అది ప్రపంచ యుద్ధం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మనం ఇప్పుడు ఏది కూడా చెప్పడానికి లేదండి. వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇదంతా చైన్ రియాక్షన్, ఒకదాని తర్వాత ఒకటి అల్లుకుని జరిగేటువంటి చైన్ రియాక్షన్స్ అండి. మనం ఓన్లీ వీ కెన్ ప్రాపగేట్ థియరీస్, లేకంటే వీ కెన్ జస్ట్ యాంటిసిపేట్ పర్టికులర్ ఇది ఇలా చేస్తే ఇది ఇలా ఉంటుంది అన్నది యాంటిసిపేట్ చేయగలుగుతాం తప్ప
వీ నీడ్ టు రియల్లీ వెయిట్ అండ్ సీ. అలాంటి పరిస్థితులు కనుక జరిగితే ఇట్ ఈస్ వెరీ సీరియస్ థింగ్. సార్, హర్మూజ్ జలసంధిని నిజంగా అక్కడ ఆ ఇరాన్ తను మూసివేయడం వల్ల, ఆంక్షలు పెట్టడం వల్లనే మనకు వారం 10 రోజుల్లోనే చాలా ఎఫెక్ట్ పడింది. అవును. అది పర్మనెంట్గా ఇరాన్ గాన మనకు భారత్ వ్యతిరేకంగా పనిచేస్తే, అక్కడ మన షిప్పులు, గ్యాసు, ఈ ఆయిల్ దానిలను అలో చేయని పక్షంలో మన దేశం ఎలాంటి సంక్షోభం ఎదుర్కోబోతోంది? ఫస్ట్ అలాంటి సిచ్యువేషన్ రాదండి. అవునా? అలాంటి సిచ్యువేషన్ ఎందుకు రాదో నేను చెప్తాను. ఓకే. కారణం ఏంటి అంటే మనకి భారతీయ షిప్పుల్ని మేము అడ్డుకోవడం లేదు, నిన్న వదిలేరని చెప్తున్నారు. అడ్డుకోము అని చెప్పారండి. ఆల్రెడీ సిఎన్జి, ఎల్పిజి ఏదైతే క్రూయిజ్ ఉందో అది ఆల్రెడీ ఆ వెజల్ అనేటువంటిది అది ఆల్రెడీ వెళ్ళిపోయిందండి. మనకి హార్మూజ్ జలసంధి నుంచి మన ఇండియాకి రావడానికి 10 days పడుతుందండి. ఆల్రెడీ ఒకటి వచ్చింది, రెండోది వదిలేరు. 15-16 షిప్లు ఆల్రెడీ మొన్న 12వ తారీఖున స్టార్ట్ అయినాయి, 22వ తారీఖున రీచ్ అవబోతున్నాయండి. సో ఆ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఒత్తిడి అనేటువంటిది కొంచెం తగ్గుతుంది, టెంపరీగా ఉంది. అండ్ నిన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సప్లై మొదలయ్యింది అని అన్నారు. మొదలైంది, డిమాండ్ మీట్ అవుతుందా లేదా, 10% ఎక్స్ట్రా ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అయింది అండ్ సప్లై కూడా స్టార్ట్ అయింది అని చెప్పేసి అన్నారు. కానీ సప్లైని ఇంకా మీట్ అవ్వట్లేదు. కానీ ప్రజెంట్ ఉన్నటువంటి కండిషన్స్ లో మనకి యొక్క ఒత్తిడి అనేటువంటిది, ఎల్పిజి ఒత్తిడి అనేటువంటిది కేవలం అక్కడ హార్మూజ్ జలసంధి మూసివేయడం వలన మాత్రమే కాదు, ఓకే, ఆర్టిఫిషియల్ బ్లాక్ మార్కెటింగ్ అనేటువంటిది నడుస్తుందండి మన దగ్గర. రెండోది ఇప్పుడు మీకు కొన్ని కుటుంబాలు చూస్తే ఆశ్చర్యపోతారండి. కొన్ని కుటుంబాల్లో ఫేక్ గ్యాస్ సిలిండర్లు పెట్టుకుని, ఎల్పిజి సిలిండర్లు పెట్టుకుని నెలకి 5-6 సిలిండర్లు తీసుకుని దాన్ని కమర్షియల్ గా హోటళ్ళకి అమ్ముకుని బతికేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అంటే దేర్ ఆర్ 25% ఎల్పిజి కలెక్షన్స్ ఆర్ ఫేక్ కనెక్షన్స్ ఉన్నాయండి. అందు గురించి ఇప్పుడు మనం కూడా రీఫార్మ్ స్టార్ట్ చేసామండి. ఏమంటున్నాం అంటే కేవైసీ ఎక్కడైతే లేదో, కేవైసీ లేనటువంటి సిలిండర్లన్నీ కూడా కనెక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. రెండోది ఏంటి అంటే ఎల్పిజిలో ఎవరికి కూడా 15 రోజులకి సిలిండర్లు అయిపోయేటువంటి పరిస్థితులు లేవు. మినిమం 30 అయిపోదండి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారంటే ఒక్క బుకింగ్ నుంచి నెక్స్ట్ బుకింగ్ చేయాలి అంటే 30 days 25 days పెట్టారు. అది సెకండ్ మనం ప్రికాషన్ మనం తీసుకున్నాం. దాంతోపాటు ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసేటువంటి వాళ్ళ మీద కూడా విజిలెన్స్ అనేటువంటిది బాగా పెంచారండి. దేశీయంగా 10% ఉత్పత్తి అనేటువంటిది పెంచారు. అలాగే అక్కడి నుంచి రావాల్సినటువంటి షిప్పులన్నీ కూడా వస్తున్నాయి. సో ఆ విధంగా కనుక చూసుకుంటే వాట్ వీ హ్యావ్ ఫేస్డ్ ఈజ్, ఇక్కడ దెబ్బ తగిలింది, వాచింది అంతే, కానీ ఈ చేతిని తీసేయవలసినటువంటి పరిస్థితి రాలేదు. అంటే సీరియస్ ప్రాబ్లం అనేటువంటిది మనకి రాకపోవచ్చు కూడా. అది మరీ మనకి తిండి లేనటువంటి పరిస్థితి కానీ, అంటే ప్యానిక్ అవుతున్నారు జనాలు, ప్యానిక్ అవుతున్నారు. వాళ్ళకి ఆల్రెడీ రకరకాల సమస్యలు ఉంటున్నాయి. మనకి స్టార్టింగ్ లో మీరు అన్నట్టు ఒక గృహిణి ఆత్మహత్య చేసుకుని పిల్లల్ని చంపేసి గ్యాస్ దొరకట్లేదంటే వాళ్ళకి అప్పుడే ఆల్రెడీ గృహ సమస్యలు ఉన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఇవి యాడ్ ఆన్ అయినాయి ఖచ్చితంగా. కాకపోతే ఏంటి అంటే మనం గనక కొంచెం సంయమనం పాటించాలి. అండ్ ఇండక్షన్ స్టవ్స్ అనేటువంటివి ఇంక్రీజ్ చేయాలి, ఆల్టర్నేట్గా ఇండక్షన్. దానివల్ల పవర్ డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది, పవర్ సప్లై పెంచవలసినటువంటి అవసరం కూడా ఉంటుంది. అండ్ పవర్ కాస్ట్ అనేటువంటిది కూడా పెరుగుతుందండి, దానికి డిమాండ్ అనేటువంటిది పెరుగుతుంది. ఇవన్నీ కూడా కలెక్టివ్గా మనం యాక్షన్స్ తీసుకుంటే కనుక సిచ్యువేషన్ విల్ నాట్ బి అవుట్ ఆఫ్ కంట్రోల్. అయితే దీన్ని ఏం చేస్తారంటే బయట స్వార్థపరమైనటువంటి మార్కెట్ శక్తులు ఏం చేస్తాయంటే వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు, ఆర్టిఫిషియల్ డిమాండ్ క్రియేట్ చేస్తారు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. అండ్ పొలిటికల్ పార్టీస్ కూడా ఏం చేస్తాయంటే ఓటు బ్యాంక్స్ కోసం ప్రజల్ని నెట్టుకుని వాళ్ళని రెచ్చగొట్టి తమ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. కావాల్సింది ఏంటి అంటే అపోజిషన్, ఇప్పుడు పార్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ మనం మాట్లాడదాం. పార్టీ గురించి అపోజిషన్ పార్టీ ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తుంది అంటే ఇదిగో ఈ లోపం ఉంది, ఈ లోపం మీరు చేస్తున్నారు కాబట్టి మేము ఉంటే అది చేసేవాళ్ళం కాదు, మేము ఉంటే కనుక ప్రభుత్వం ఇలా ఉండేది కదని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఏ రాజకీయ పార్టీ అయినా సరే. సో రాజకీయ పార్టీలు అనేటువంటి ఖచ్చితంగా హ్యూ అండ్ క్రై చేస్తాయండి. ఖచ్చితంగా దే విల్ సే దట్ కి ఇంత ఉన్నటువంటి ప్రాబ్లం అంతగా చేసి చూపిస్తాయి. అది వాళ్ళ యొక్క ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల యొక్క విధి,
హక్కు విధి అని కూడా అనాలండి వరంగా. దట్ ఈస్ దర్ డ్యూటీ. ఇప్పుడు బలమైనటువంటి అపోజిషన్ కనుక లేకపోతే అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారితీస్తుంది. కరెక్ట్. సో అధికార పార్టీ యొక్క నియంతృత్వానికి దారి తీయకూడదంటే ప్రశ్నించేటువంటి వాళ్ళు ఉండాలి. ఆ ప్రశ్నించేటువంటి క్రమంలో ఎంత లోపం దొరికినా సరే దాన్ని పెద్ద చేస్తారు. దాన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోవాలి. మనకు తెలిసిపోద్ది కదా స్వయంగా. సో ఆ విధంగా కనుక చూసుకుని ప్యానిక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్స్ లేవు. సిచ్యువేషన్ విల్ బి అండర్ కంట్రోల్ అండి. ఖచ్చితంగా కంట్రోల్లోకి వస్తుంది. అండ్ గవర్నమెంట్ కూడా ఇట్ ఈస్ దేర్ డ్యూటీ టు మీట్ దీస్ కైండ్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఇట్ ఈస్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఎమర్జెన్సీ, ఎల్పిజి ఎమర్జెన్సీ. దే హ్యావ్ టు టేక్ ద స్టెప్స్ అండ్ నెసెసరీ స్టెప్స్. దే హ్యావ్ టు టేక్ ఇట్. అందులో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ అండి. సార్, ఫిబ్రవరి 28న వారు మొదలైంది. కానీ ఫిబ్రవరి 26న ప్రధాని మోదీ ఇజ్రాయెల్లో పర్యటించారు. అవునండి. సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గట్స్ అనాలా లేకపోతే ఏమనాలి? అంటే చాలా వారు ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయిన పరిస్థితుల్లో అతను ఆ దేశానికి వెళ్ళి రావడం అనే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అది నిజంగా చెప్పాలి అంటే మనకి ఇరాన్తో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఇరాన్తో సంబంధాలు ఉన్నాయి, అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఒక రంగా చెప్పాలంటే ఇలాంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి తప్పు కాదు. బికాస్ ద సిచ్యువేషన్స్ ఆర్ ఇన్ ఫేవర్. అదర్వైజ్ వీ హ్యావ్ డెఫినెట్ ఇన్పుట్. త్వరలోనే 2 రోజుల్లో అవుతుంది అనేటువంటిది రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది మనకి. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు ఇస్తారు, మిలిటరీ ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దేర్ ఇస్ సర్టెన్ థింగ్స్ అవుతున్నాయని చెప్పేసి ఇంటర్నేషనల్ పొలిటికల్ వింగ్స్ ఏదైతే ఉంటాయో ఆ వింగ్స్ వాళ్ళందరూ కూడా రిపోర్ట్ అనేటువంటిది ఇచ్చేస్తారు. వీ హ్యావ్ దట్ ఇన్ఫర్మేషన్. అలాగే అయినప్పటికీ కూడా వీఆర్ మూవింగ్ ఇన్ ఏ ఫ్రెండ్లీ నేషన్ కంట్రీస్. బట్ ఇట్ ఈస్ ఎ రిస్క్ అనే చెప్పాలి, అడ్వెంచర్ అనే చెప్పాలి. ఓ రంగా అది అడ్వెంచరే. ఒకవేళ కనుక ఇందులో కనుక ఎవరైనా సరే మనకి ఎగ్నెస్ట్గా ఉన్నట్లయితే అది కొంచెం డేంజర్ అయ్యేదండి. అందులోనూ అమెరికా మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. అమెరికా హ్యాస్ ప్లాటెడ్ టు కిల్ నరేంద్ర మోడీ అని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. అలాంటి సమయంలో కొంచెం తీసుకోవడం ఈ నిర్ణయం ఒక రంగా చెప్పాలంటే మంచి సాహసోపేతమైనటువంటి నిర్ణయమే. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ ఓవర్. అదండి సార్. ఈ పరిస్థితుల్లో ప్రపంచం ఇలా ఒకవైపు పశ్చిమాసియా సంక్షోభం కొనసాగుతోంది, ఇంకోవైపు నిరుద్యోగం, ఏఐ వచ్చి చాలామంది నిరుద్యోగులుగా మారుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఎటూ కాకుండా ఒక తటస్థ వైఖరిని అవలంబిస్తుంది. అవును. సో దీన్ని కరెక్ట్ అనుకోవచ్చా? ఈ వ్యూహం కరెక్టేనా? భారత్ అనుసరిస్తున్న వ్యూహం కరెక్టా, లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకోవడం బెటరా? ఏది చేస్తే బెటర్ అంటారు దౌత్యపరంగా? ప్రస్తుతం మనం చేస్తున్నటువంటిది అభిలషణీయమైనటువంటి వ్యూహం అండి. ఓకే. విచ్ బెనిఫిట్స్ ఇండియా ఇన్ లాంగ్ టర్మ్. ఇక్కడ 2 ఉన్నాయండి. షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ కావాలా. ఇప్పుడు ఇరాన్కి గనక మనం శత్రు దేశం గనక చేసుకున్నామంటే భారతదేశంలో ఆల్రెడీ షియాలు ఉన్నారు. షియా మిలేషియా అక్కడ వర్క్ చేస్తుంది. ఇప్పటికీ అతి కష్టం మీద మీరు ఎన్నైనా మాట్లాడండి, ఏదైనా సరే చెప్పండి, అపోజిషన్ పార్టీస్ ఏదైనా మాట్లాడనివ్వండి, ఇండియాలో ఉగ్రవాదం అనేటువంటిది కంట్రోల్ చేయబడింది 100%. ఇది మాత్రం అన్డిబేటబుల్ అండి. అయితే అలా అంటే మీరు పుల్వామా సంఘటన ఎందుకు జరిగింది, లేకపోతే పహల్గామ్ సంఘటన ఎందుకు జరిగింది? ఏదో ఒకటి జరుగుతుందండి. అది ఖచ్చితంగా జరుగుతుంది, జరిగింది, అండ్ భవిష్యత్తులో కూడా జరుగుతాయి. ఎందుకంటే ఇంత 141 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ఉగ్రవాదం అనేటువంటి సీడ్ పడిపోయింది. పడిపోయిన తర్వాత దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. కంట్రోల్ చేస్తున్నప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అక్కడక్కడ జరుగుతాయి. ఖచ్చితంగా ల్యాప్సెస్ అనేటువంటివి ఎదురవుతాయి. దాన్ని మళ్ళీ మనం లెసన్స్ లాంటి కింద ముందుకు వెళ్తాము. దాన్ని మనం గతంతో పోల్చినటువంటి విషయాలతో కనుక పోల్చినట్లయితే తగ్గింది. నెంబర్ 1. మరి ఇలాంటి పరిస్థితిలో ఇటు ఆఫ్ఘనిస్తాన్ని కానీ లేదా ఇటు ఇరాన్ని కానీ మనం రెచ్చగొట్టినట్లయితే, వాళ్ళతో సత్సంబంధాలు మెయింటైన్ చేయకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఉగ్రవాదం మీద ప్రభావం చూపిస్తుందా, చూపించదా? ఖచ్చితంగా చూపిస్తుంది. కాబట్టి మనం ఇరాన్ విషయంలో తప్పని మాట్లాడడానికి వీల్లేదు, అలాగని చెప్పి సపోర్ట్ చేయడానికి వీల్లేదు, మన ఆయుధాలు ఇవ్వడానికి లేదు. మనమే బ్రహ్మోస్ని పంపించలేదు, మన ఆయుధాలు ఇవ్వలేదు అంటే అమెరికాకి ఇజ్రాయెల్కి కోపం రాలేదు. అలాగని చెప్పేసి ఇప్పుడు ఆయన చనిపోయాడని సంతాపం ప్రకటించలేదు. సంతాపం ప్రకటిస్తే మళ్ళీ వీళ్ళకి కోపం వస్తుంది. మనం తటస్థ వైఖరి అవలంబించాం. మరి ఇలాంటి తటస్థ వైఖరి అవలంబించినప్పుడు కనీసం ఆ దేశ సుప్రీం లీడర్ చనిపోతే మీరు సంతాపం ప్రకటించలేదు, మౌనంగా ఉన్నారని చెప్పి విమర్శిస్తే దీన్ని ఆలోచన అనుకోవాలా, ఇమెచ్యూరిటీ? తర్వాత వెళ్ళి సంతాపం ప్రకటించారుగా, ఇరాన్ కాన్సులేట్కి వెళ్ళారు. అక్కడికి వెళ్ళడం అంటే మన పొలిటీషియన్స్, అపోజిషన్ పార్టీస్ తీసుకొచ్చేటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉందో
ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి విషయాల్లో ఒత్తిడి తీసుకురాకుండా ఉండడం మంచిది. కారణం ఏంటంటే దేశం అనేది భవిష్యత్తు ముఖ్యం రాజకీయాల కంటే. అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గురించి చూసుకుందాం. ఇజ్రాయెల్ మనకు అనేక విషయాల్లో మనకి సహాయం చేస్తుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేటువంటి మన మిలిటరీలో ఇంటెలిజెన్స్ లో మనం ఉపయోగించుకుంటున్నాం అండి. కాబట్టి మనం ఇరాన్కి మనం సపోర్ట్ చేయలేం, అలాగని చెప్పి ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ చేయడం లేదు. అమెరికాతో గొడవ పెట్టుకోకూడదండి. అవును. కారణం ఏంటి అంటే మనకు ఒక విద్య తెలుసు, వాడికి ఇంకొక విద్య తెలుసు. కొంతమందికి డ్యామేజింగ్ వాల్యూ ఉంటుందండి. డ్యామేజింగ్ వాల్యూ ఉన్నంత మాత్రం వాడికి దూరంగా ఉండడం అంటే నువ్వు భయపడుతున్నావు అంటే తప్పది కాదు. అమెరికా హ్యాస్ ఎ డ్యామేజింగ్ వాల్యూ టుడే. మీరు ఎన్నైనా మాట్లాడండి, అమెరికా కంట భారతదేశం కంట గొప్పని మీరు అంగీకరిస్తారంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని మాట్లాడాలి. టెక్నాలజీలో అడ్వాన్స్డ్ గా ఉందండి. దానికి తగినట్టుగా మనం మెలగాలి. ఇప్పటికే మన మీద ట్రేడ్ వార్ఫేర్ చేశాడు ట్రంప్. ఏ అధ్యక్షుడు లేనంత విధంగా ఘోరమైనటువంటి రిలేషన్స్ మెయింటైన్ చేశాడు. ఫ్రెండ్ అంటూనే ఎనిమిగా బిహేవ్ చేశాడు. అండ్ అతి కష్టం మీద అతను పెంచినటువంటి టారిఫ్స్ 30% 50% వెళ్ళిపోయినటువంటి టారిఫ్స్ ని 15% తీసుకొచ్చాం. స్టిల్ ఇట్ ఈస్ హై. స్టిల్ ఇట్ ఈస్ హై. 15 స్టిల్ ఇట్ ఈస్ హై. ఇలాంటి మనం సర్దుకుని వస్తున్నటువంటి టైంలో మనం వీళ్ళలో ఎవరికైనా సరే సపోర్ట్ చేసి మనం అమెరికాని చెడ్డ చేసుకోలేమండి. అవును. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అమెరికాలో ఉన్నారండి. అమెరికాలో ఉన్నారు. ఇప్పటికే వార్ మెమోరియల్ దగ్గర ఒక కపుల్ డాన్స్ చేశారని చెప్పి వాళ్ళ గురించి నానా హడావుడి చేశారు. అలాగే ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు తీసేస్తున్నాడు. అమెరికన్స్ ఫస్ట్ అంటున్నాడు. అక్కడ వెళ్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్టులు చేస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు అతి కష్టం మీద అమెరికా భారత్ సంబంధాలు అనేటువంటివి చాలా కష్టంగా మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నటువంటి టైంలో ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నామంటే చాలా కష్టం అవుతుంది. ఒక పక్కన ట్రంప్తో మనం ఓకే మీరు రష్యా నుంచి ఆయిల్ తీసుకోండి, మనం ఎలాగ తీసుకుంటామండి, ఏదో అక్కడ ఏదో ఉన్నది ఇంట్లో ఉన్నది మనం ఎలాగ తీసుకుంటామని తెలుసు, సర్లే నేను అనుమతిస్తున్నాను నువ్వు తీసుకో అన్నట్టు ఉందండి. అలాగా ఏదో సరే అన్నాడు. సత్రంలో భోజనానికి హుసేన్ అప్ప సిఫార్సు అంటారు. ఎగ్జాక్ట్లీ అలాగా సిఫారసులో సత్రంలో భోజనానికి సిఫారసు చేసినట్టు మోడీ ఈయన తీసుకో అని చెప్పేసి చెప్పడం. సరే మంచిది, వి అగ్రీ, నష్టం ఏం లేదు కదా. సో వి అగ్రీ దట్ అండి. సో ఆ విధంగా మనం ఏం చేస్తున్నాం, అమెరికా నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇరాన్ నుంచి మంచి రిలేషన్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తున్నాం, ఇజ్రాయెల్ నుంచి మంచి రిలేషన్. ఇండియా ఎప్పుడైతే వన్ సైడ్ అయిపోయిందో వాళ్ళకి అజాత శత్రువుగా ఉన్నటువంటి భారతదేశము పర్మనెంట్ శత్రువుగా మారిపోతుందండి. అది అవసరమా ప్రస్తుత పరిస్థితుల్లో? మనకి అవసరం లేదు. అండ్ రెండోది, దీన్ని అడ్వాంటేజ్గా మార్చుకోగలిగినటువంటి సత్తా దౌత్యము మన భారతదేశానికి ఉంది. ఎలా ఉంది? ఆయిల్ కొంటున్నామండి. వీళ్ళందరూ కూడా భారతదేశం యొక్క మాట వింటారు. ఈ రోజు ఏదన్నా మాట్లాడగలిగినటువంటి ముగ్గురుతోనూ సమానంగా మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ చైనాకి లేదు, రష్యాకి లేదు, ఉక్రెయిన్కి లేదు, ముగ్గురుతో సమానం. మరి భారతదేశానికి ఉంది కదా, ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఏదన్నా వస్తే గనక మనం మౌనంగా ఉండడం వలన ఖచ్చితంగా మనం దౌత్యపరమైనటువంటి అడ్వాన్స్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రపంచ దేశాల్లో భారత్ యొక్క ఖ్యాతి పెరగడమే కాకుండా దానివల్ల ద్వైపాక్షిక ఒప్పందాల్లో కూడా ఇంప్రూవ్మెంట్ అనేటువంటిది కనిపిస్తుంది. భవిష్యత్తులో భారతదేశానికి అడ్వాంటేజ్గా మారుతుంది. కాబట్టి మనం ఈ విధంగా న్యూట్రల్గా వెళ్ళడమే, లాంగ్ రన్లో దృష్టిలో ఉంచుకుని లాంగ్ రన్ బెనిఫిట్స్ని ఈ విధంగా వెళ్ళడమే కరెక్ట్ తప్ప మనం వన్ సైడ్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా భారతదేశానికి నష్టం జరుగుతుందని చాలా ఆచితూచి మనం స్టెప్స్ వేయాలి ఈ టైంలో. కానీ ప్రతిపక్షాలు మాత్రం సార్ ట్రంప్ ఆడమన్నట్లు మోడీ ఆడుతున్నాడు. ఆపరేషన్ సింధూర్ ఆపేయమంటే ఆపేశాడు. తర్వాత ఇరాన్ నుంచి ఆయిల్ కొనడం ఆపేయమంటే ఆపేశాడు. వెనిజులా నుంచి ఆయిల్ కొనొద్దంటే ఆపేశాడు. రష్యా నుంచి కొనొద్దంటే ఆపేశాడు. మళ్ళీ రష్యా నుంచి కొనమంటే కొనడం మొదలుపెట్టాడు. ఈ తరహా ఒక క్రిటిక్స్ వస్తున్నాయి. అవునండి. వీటిని ఎలా మనం, మీకు ఎలాగో ఓపిక ఉంటుందండి, మన ప్రేక్షకులు కూడా ఓపిక ఉంది అంటే నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి, వినాలి, ఇది ఖచ్చితంగా వినాలి. చెప్పండి సార్. ఒక వ్యక్తి తన భార్యను గాడిద మీద గుర్రం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాడు అంటండి. తీసుకెళ్తుంటే జనాలు అన్నారంట, చూసావా ఆ వ్యక్తి ఎంత క్రూరుడు, ఇద్దరు కలిపి ఒక గుర్రం మీద వెళ్తున్నారు, ఆ బరువు అంతా వాళ్ళ మీద పడిపోయింది అని అన్నారంటండి. అన్న వెంటనే అతను ఏం చేశాడంటే అతను దిగిపోయి భార్యను నడిపించుకుంటూ తీసుకెళ్ళాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత, అరే అతను చూడు భార్యకి ఎంత భయపడతాడు, ఇతను నడుస్తూ భార్యను గుర్రం మీద కూర్చోబెట్టాడు అని.
వెంటనే ఏం చేశాడు, భార్యని దింపేసి ఈయన కూర్చున్నాడు అంటే. చూడు ఎంత దుర్మార్గుడో, ఆడ మనిషిని నడిపిస్తున్నాడు, ఈయనేమో గుర్రం మీద కూర్చున్నాడు అన్నట. ఇంక ఇది కాదు పని అని చెప్పి వీళ్ళిద్దరూ కిందకి దిగిపోయి గుర్రాన్ని, ఎంత పిచ్చోళ్ళు అమాయకులో చూడండి, గుర్రాన్ని పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు, వీళ్ళంత మూర్ఖులు ఇంకోళ్ళు లేరు అన్నారు. సో మాట్లాడే జనాలు ఏదైనా మాట్లాడతారండి. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు త్రో ఎ స్టోన్. నేను ఒక్కటే అంటానండి, ఎవరైతే విమర్శిస్తారో విమర్శించేటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఇచ్చేటువంటి బాధ్యత కూడా ఉండాలండి. నువ్వు ఏదన్నా విమర్శిస్తున్నావు అనుకోండి, నువ్వైతే ఏం చేస్తావు అని ఒక కండిషన్ పెట్టండి. మీరు విమర్శించండి, యు ఆర్ ఫ్రీ టు క్రిటిసైజ్ ఎనీబడి. మీరు జరుగుతున్నటువంటి లోపాలు చెప్పేటువంటి ప్రజాస్వామిక హక్కు మీకుంది, ఫోర్త్ ఎస్టేట్ మాట్లాడేటువంటి హక్కు ఉంది. రాజకీయ పార్టీల యొక్క విధి, ప్రతిపక్షాల యొక్క డ్యూటీయే ప్రజాస్వామ్యంలో ప్రభావవర్గంగా పనిచేయడం, అలాగే చేసేటువంటి తప్పులన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకురావడం కరెక్టే. మరి సొల్యూషన్ కూడా ఇవ్వాలి కదా. నువ్వైతే ఏం చేస్తావు? నువ్వు ఆ క్షణంలో ఉండి ఇలా చేసి ఉండవలసింది, అలా చేయలేదు, ఇలా చేశాడు, మరి చెప్పు, ఖచ్చితంగా ప్రజలు వింటారు. కాబట్టి ప్రజలు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు స్పీక్. ఇట్ ఈస్ ఆల్సో ద డ్యూటీ ఆఫ్ అపోజిషన్ పార్టీ టు గివ్ ద సొల్యూషన్. సొల్యూషన్ లేకుండా ఇచ్చేటువంటి విమర్శలు ఏదైతే ఉన్నాయో పట్టించుకోవద్దు. ఇలా మనం వినుకుంటూ వెళ్తే కనుక ఏం జరుగుతుందంటే, ఆ గుర్రం మీద వెళ్తున్నటువంటి వ్యక్తి ఏదైతే ఉన్నాడో ఆ వ్యక్తి పరిస్థితి అయిపోద్ది. విమర్శించే జనాలు ఎలాగా విమర్శిస్తూ ఉంటారండి. కానీ ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం, దేశ ప్రగతి, దేశ ఖ్యాతి, అంతర్జాతీయంగా దేశాన్ని ముందుకు నిలబెట్టడం, ఇది చాలా ముఖ్యమండి. అది ఫోకస్డ్గా ఉండాలి. అది ఫోకస్డ్గా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా నెట్టుకుంటూ ముందుకు పోవాల్సిందే అండి. ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే మనం దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళలేము. అలాగే 2047 కల్లా ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ముందు నిలబెట్టలేమండి. సార్, అసలు ఈ జూయిష్ లాబీ అనేది ఒక బాగా వినిపిస్తుంది ఈ సందర్భంలో. అసలు ఏంటి ఈ జూయిష్ లాబీ ఏంటి, దీని ప్రభావం ఎంత ఉంటుంది? ద మోస్ట్ వరల్డ్ లోనే మోస్ట్ ఎఫెక్టెడ్ లాబీ అని కూడా అంటుంటారు. ఏంటిది అసలు వాస్తవం ఏంటి? ఈ యూదులు అనేటువంటి వాళ్ళు ప్రపంచంలో కల్లా ఇంటెలిజెంట్ పీపుల్ అని చెప్పేసి పరిగణించడం జరుగుతుందండి. యుద్ధం ప్రారంభమైన వెంటనే మీడియాలో చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట ఇది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రో ఇజ్రాయెల్ కాన్సెప్ట్ అనమాట అండి. అంటే ఇజ్రాయెల్కి మద్దతు ఇచ్చేటువంటి ఒక కాన్సెప్ట్. కొన్ని సంస్థలు ఉన్నాయండి, ఇన్స్టిట్యూట్ లైక్ అమెరికన్ ఇజ్రాయెల్ పబ్లిక్ అఫైర్స్ కమిటీ, అలాగే క్రిస్టియన్ యునైటెడ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈ సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా పనిచేస్తున్నాయి. ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే, అమెరికా ఇజ్రాయెల్ యొక్క ఫ్రెండ్షిప్ దీని వలన బాగా బలపడుతుంది. ఇవి ఇజ్రాయెల్ని బలపరుస్తూ వచ్చినటువంటి లాబీ కాబట్టి ఇది ఈ మధ్యన ఎక్కువగా వినిపిస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఎవరి మీద ఫైట్ చేస్తున్నారు? ఇటు ఇరాన్ మీద, అక్కడ ఉన్నటువంటి షియాస్ మీద, ఇస్లామిక్ కంట్రీ మీద చేస్తున్నారండి. నేను అందుకే స్టార్టింగ్ లో కూడా ఒకటి అన్నానండి, ఇది ఒక మతపరంగా ఏమన్నా మారుతుందేమో, ప్రపంచవ్యాప్తంగా ఈ విధంగా మతపరమైనటువంటి ఎఫెక్ట్స్ కూడా దీనివల్ల కనిపిస్తాయేమో. అంటే ఎప్పుడైతే ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయాడో, ఆబ్వియస్లీ ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి షియా వర్గాల వారందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేశారండి. సో ఇక్కడ మనకి ఈ జూయిస్ లాబీ అనేటువంటిది కూడా ప్రో ఇజ్రాయెల్ లాబీ అనమాట అండి. అది ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నటువంటిది. ఇటు అమెరికా, దీనివల్ల ఏం జరుగుతుందంటే అమెరికాకి ఇజ్రాయెల్కి మధ్య స్నేహ సంబంధాలు అనేటువంటి బాగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే కొన్ని ఇంటర్నేషనల్ సంస్థలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో అవి ఇజ్రాయెల్కి మద్దతుగా పనిచేస్తూ ఉంటాయి అనమాట అండి. దిస్ ఈస్ కాల్డ్ ఇజ్రాయెల్ జూయిష్ లాబీ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చాలా చాలా చక్కగా వివరించారు మా డ్రీమ్ ప్రేక్షకుల కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది.